Big Boss lovers, welcome to KT Media. This is Krishna Teja and please subscribe and share your groups. ఎందుకంటే మనకు సిల్వర్ బటన్ ముఖ్యం బిగులు అన్నట్టు ఈరోజు అయితే కనుక అసలు బిగ్ బాస్ 48లో అండ్ 7th వీక్ ఏం జరిగింది ఈ ఎపిసోడ్ అయితే ఈరోజు ఎందుకంటే సంజనకు మాధురికి అండ్ కొన్ని క్లారిఫికేషన్లో తనూజకు అండ్ రమ్యకు రీతుకు అండ్ ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో ఇమాన్యుయల్ ఇష్యూలు కావచ్చు అండ్ ఏమేం జరిగాయి అనేది మాత్రం నాగార్జున గారు బ్రీఫింగ్ అండ్ హోస్టింగ్లో రోస్టింగ్ చేసిన విధానం అయితే మామూలుగా లేదు. ఎందుకంటే ఈ క్లాస్ అవసరం. ఎందుకంటే బిగ్ బాస్లో మనము ఊర్లో కొలాయిల దగ్గర మాట్లాడుకున్నట్టు మాట్లాడడము కొట్లాడడము ఇవన్నీ కాదు. ఎందుకంటే మాధురి ఎంటర్ అయినప్పటి నుంచి రమ్య వాళ్ళు బ్యాక్ బీటింగ్ గురించి మాట్లాడడము వీళ్ళ లవ్ స్టోరీల గురించి చీఫ్గా మాట్లాడడము అనేది కొన్ని జరుగుతున్నాయి. దాని తర్వాత ఈరోజు మాత్రం మాధురికి అండ్ సంజనకు ఒక రేంజ్లో సెట్టింగ్స్ పడ్డాయి. అవి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కనుక అసలు నిన్న జరిగిన దాన్ని ఎందుకంటే రమ్య ఇష్యూలో అండ్ మాధురి అండ్ సాయి ఎందుకంటే తన గురించి ఏదో మాట్లాడుతున్నావు అది ఏంటి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అంటే నేను బ్యాక్ బిచ్చింగ్ ఏంటి డైరెక్ట్ కళ్యాణ్తో నేను మాట్లాడుతున్నాను కదా అని సాయికి అండ్ మాధురికి పడిన విధానము నువ్వు నోరు మూసుకో అని ఈ టైప్ ఆఫ్ అందుకంటే మాధురి యొక్క బాడీ లాంగ్వేజే ఓ డిఫరెంట్ కాబట్టి అవి మార్చుకొని నాగార్జున గారు చాలా విషయాల్లో ఈరోజు జరిగిన ఇష్యూస్లో చెప్పిన విధానం అయితే కనుక చాలా హోస్టింగ్లో మాత్రం మామూలుగా లేదు. ఇది ఒక క్లాస్ ఫుల్ క్లాస్ 1 hour క్లాస్ తీసుకున్నట్టు అయింది. దీంట్లో కామెడీలు ఉన్నాయి చమక్కులు ఉన్నాయి. దాంతోపాటు ఎందుకంటే ఎంత సెన్సిబుల్గా చెప్పాలి అనేది మాత్రం నాగార్జున గారు బాగా డీల్ చేశారు. ఎందుకంటే తన హోస్టింగ్ అనేది అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కాబట్టి ఒక సీనియారిటీతో తను చేసిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈరోజు అండ్ బిగ్ బాస్ ఎలా జరిగింది ఏంటి 48లో అండ్ వీకెండ్ ఏంటి ఎవరెవరు ఎలా నామినేట్ అయ్యారు అండ్ ఎలిమినేషన్లో ఎవరున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలిమినేట్ అనేది తెలుస్తూనే ఉంది. అది ఎవరు అనేది ఎందుకు అయింది అనేది రేపు చర్చించుకుందాం. ఈరోజు అయితే కళ్యాణ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిపోయాడు. అండ్ ఈరోజు వచ్చేసి అసలు ఒక సుజుకి ఎందుకంటే వాళ్ళది సమర్పణ కింద కాబట్టి దాని సుజుకి గురించి ఇష్యూస్ కొత్త న్యూ ప్రొడక్షన్ గురించి వచ్చేస్తూ అందరికీ ఏమేమి ఫీచర్స్ ఇష్టము అనేది చెప్పుకుంటూ వచ్చాడు. తరువాత నాగార్జున ఎంట్రీ అయిన తర్వాత ఇవన్నీ చేస్తూ అండ్ ఈరోజు ఒక టాస్క్ అయితే పెట్టాడు. టాస్క్ అనేది కాదు, ఒక్కొక్కరి గురించి మీరేమనుకుంటున్నారు అది రెగ్యులర్గా జరిగేదే. కానీ ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎందుకంటే షార్ట్అవుట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న విధానంలో అయితే కనుక మామూలుగా లేదు. ఫస్ట్ అయితే కనుక రమ్యకి అప్పచెప్పాడు. రమ్య వెళ్ళి ఎవరికంటే మాధురి ఫేక్ బాండింగ్ అంటే తను ఏంటంటే రమ్య ఏం చేస్తుంది అంటే తనూజకి వెళ్ళి ఎందుకంటే అంతకుముందు నువ్వు డాడీ అని తనూజ నువ్వు అనేదానివి నువ్వు వెళ్ళి తనూజతో నన్ను ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు బాండింగ్ నాతో బాగుండేది ఈ మధ్యన తనూజతో కలుపుకుంటున్నావేంటని బోర్డు అయితే మాధురికి వేసింది. దాని తర్వాత నాగార్జున గారు దాన్ని క్లారిఫికేషన్ చేస్తూ రమ్య నువ్వు బాండింగ్ కోసమే ట్రై చేస్తున్నావు కాదు నేను బాండింగ్ కాదు ఆటలు ఆడడానికే వచ్చాను అని రకరకాలుగా ఇలా తిప్పి మాట్లాడినా కానీ కాదు ఆమెది బాండింగ్ అయితే నువ్వు బాండింగ్కే ట్రై చేస్తున్నావు అని ఒక క్లారిటీ. ఇక్కడ బాండింగ్ ఉండొచ్చు కానీ మీ టాస్క్లు మీరు గట్టిగా గేమ్స్ అనేటివి బాగా ఆడాల్సిందే. ఎవరు ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు కాబట్టి డెఫినెట్గా ఇంటి సభ్యులుగా మీరు మీ బాండ్స్ కొనసాగిస్తూనే దాన్ని మంచి వేలో వెళ్తూ మీరు స్టార్ట్ చేయండి అనేది చేశారు. తర్వాత ఇక్కడ తనూజ కూడా ఎందుకంటే సాయికి మీకు మాధురికి మధ్య కమ్యూనికేషన్ ఏదైతే దేని గురించి అన్నాడు అని అనుకున్నప్పుడు లేదు నేను సాయి గురించి అని తనూజ కూడా అప్పుడు రమ్య ఇష్యూ గురించి ఎందుకంటే మాధురి రమ్యని అడిగినప్పుడు నువ్వు తల ఊపావు ఆమె పేర్లు చెప్పడం నువ్వు తల ఊపడం ఇది కాదు. నువ్వు ఎవరన్నారు ఎందుకన్నారు అనేది నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. ఈ మాధురి అండ్ సాయి గొడవ ఇష్యూలో మాత్రం తప్పు మాత్రం నీదే అని మాత్రం తనూజ రమ్యకు ఒక క్లాస్ పీకింది. దానికి నాగార్జున గారు కూడా కొంచెం ఇదంతా ఈ బాండింగ్స్ ఈ గోల గురించి కాకుండా మీరు టాస్క్ గురించి ఆలోచించండి అన్నాడు. తర్వాత పవన్ వచ్చి కళ్యాణ్కు ఇమ్మెచ్యూర్ అనే బోర్డు వేసాడు. ఇమ్మెచ్యూర్ ఏంటంటే తన బెడ్ టాస్క్లో వచ్చేసేటప్పటికి తను ఆ బెడ్ నుంచి మన ఇద్దరం అనుకున్నాం కదా నేను తోయకూడదు నువ్వేమో నన్ను ఇమ్మెచ్యూర్గా తోసేసావు దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేశావు అది ఇది అని అన్నాడు. తర్వాత ఇన్మెచ్యూర్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ
కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇష్యూ కూడా రైజ్ చేశారు. ఎందుకంటే ఒక ఇష్యూతో ఆగదు ఇది. ఎందుకంటే కళ్యాణ్ ఆ చీటీ ఇమాన్యుయల్ నుంచి తీసుకొని తనుజను ఎలిమినేట్ చేస్తాను, నామినేట్ చేస్తాను అని అనుకొని తనుజను ఆల్రెడీ రమ్య నామినేట్ చేసింది కాబట్టి నేను చెయ్యలేదు అంటే నీ పాయింట్ ఏంటో నేను తెలుసుకోవడానికే నీకు చీటీ ఇచ్చాను, లేకపోతే నేను చేయలేనా అని ఒక ఇష్యూ అయితే రైజ్ చేసినప్పుడు దానికి అసలు ఇటు తిప్పి అటు తిప్పి అసలు ఇమాన్యుయల్కు నిజంగా నీకు ఒక క్లారిటీ ఉందా అని నాగార్జున అనడం. నిజంగా ఇమాన్యుయల్ది తప్పు లేదు. ఇక్కడ ఏంటంటే తనూజ ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకంటే తను సంజనను నామినేట్ చేస్తాడేమో అని అనుకున్నప్పుడు సంజన నామినేట్ చేయడం అనేది, ఎందుకంటే తనూజ నామినేట్ చేయకుండా సంజన ఎందుకంటే మదర్ కాబట్టి తను నామినేట్ ఎందుకు చేశాడు అనేది మాత్రం పాయింట్ రైజ్ చేసి అసలు నీ పాయింట్ ఏంటో నాకు చెప్పాలి కదా, పాయింట్ చెప్పకపోతే నిన్ను బ్యాడ్గా అనుకుంటారు అని చెప్పడము. నాగార్జున కూడా దాని గురించి ఒక క్లారిటీ పాజిటివిటీగాని చెప్పింది. అండ్ రీతు అండ్ దీంట్లో కళ్యాణ్కు కూడా అదే ఫ్లిప్పర్ కార్డు, ఎందుకంటే ఈ సేమ్ ఇష్యూనే డైరెక్ట్గా దీనికే ఇష్యూ అయింది, దాన్ని కూడా ఫ్లిప్పర్గా, ఎందుకంటే నువ్వు తనుజం చేయకుండా ఏ నామినేషన్ ఇష్యూ గురించి చెప్పకుండా నువ్వు అసలు సంజనను నామినేట్ చేయడం ఏంటి అనేది మాత్రం తను ఆ ఫ్లిప్పర్ ట్యాగ్ అయితే ఇచ్చేసాడు. తర్వాత రీతు మాధురి గురించి, ఎందుకంటే ఫౌల్ మౌతర్ నోటికి వచ్చినట్లల్లా తిట్టడము, ఎట్లా పడితే నువ్వేంటి నిన్ను బయట చూసుకుందాం అన్నప్పుడు నిజంగా నాగార్జున గారు మీరు బయట తోపులై ఉండొచ్చు, బిగ్ బాస్ హౌస్లో కొన్ని ఉంటాయి దాన్ని ఫాలో అవ్వండి అని గట్టిగానే చెప్పాడు, వార్నింగ్ లాగే ఇచ్చాడు. లేకపోతే కనుక గెట్ అవుట్ మై అని హౌస్ అన్నట్టు కూడా తన స్టాండర్డ్గా చెప్పాడు. దాని తర్వాత రాము వచ్చేసి నిఖిల్ను అండ్ బోరింగ్ అన్నాడు. ఎందుకంటే నిఖిల్ ఎక్కడ కనపడడం లేదు, గేమ్స్లో ఆడుతున్నాడు కానీ బయట కొంచెం జనాలతో కమ్యూనికేషన్లో చాలా వీక్గా ఉన్నాడు, కొంచెం కమ్యూనికేట్ పెట్టుకోవాలా, కాన్వర్జేషన్ బెటర్. ఇక్కడ రాము ఇష్యూ ఏంటంటే తనుజ ఒకటైతే రైజ్ చేసింది, రామును నువ్వు ఎందుకు అవమానించావు అంటే, ఎక్కడ అవమానించంటే వీడియో చూపించేసి, ఎందుకంటే రాము ఇష్యూ ఏంటంటే తను ఏదో ఇంటరప్ట్కి వెళ్ళేసి ఏదో మధ్యన కూర్చుంటాడు, దాన్ని మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తను ఏదో ఆలోచిస్తూ వెళ్ళి మధ్యన ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ బోరింగ్ను అవాయిడ్ చేయడానికి తను పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరు ఏదో సీరియస్గానో కామెడీగానో, సీరియస్గా మాట్లాడేటప్పుడు ఈయన కామెడీ చేస్తే అది సిల్లీగా అయిపోతుంది అని తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తను క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ నువ్వు ఒక పర్సన్ను సెంటర్లో వచ్చి కూర్చున్న పర్సన్ నువ్వు క్లారిటీగా చెప్పాలి కానీ అంటే ఇద్దరు కూడా రాము కూడా దాని గురించి ఏకీభవించేసి అవును సార్ నా మెంటాలిటీ అలాంటిది, నేను అలాగే జరిగింది, ఇందులో తనుజ తప్పేమి లేదు, నాది కూడా ఫాల్టే ఉంది అని ఇద్దరు. అయినా కానీ నువ్వు రామును అవమానించకూడదు, ఒక సభ్యుడిగా నువ్వు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని నాగార్జున తనుజకైతే క్లాస్ పీకాడు. సంజన మాధురి గురించి వచ్చేసి ఇన్సెక్యూర్ అని బోర్డు వేసింది, ఎందుకంటే మాధురికి ఎక్కువ బోర్డ్స్ పడ్డాయి. దాని తర్వాత సంజన ఇన్సెక్యూర్ అని ఎందుకు వేసింది అంటే కనుక ఆ బోర్డు నేను గేమ్ అయిపోయిన తర్వాత కూడా 24 hours తర్వాత కూడా తను నిఖిల్తో నువ్వు నా గ్రూపులో లేవు, నువ్వు అవతల వాళ్ళకు సపోర్ట్ చేశావు, ఇవి ఆ గేమ్ గురించే మాట్లాడుతుందండి. గేమ్ దగ్గర ఉంటే బాగుంటుంది, గేమ్ అయిన తర్వాత కూడా తను దాని గురించి డిస్కస్ చేయడం అనేది నాకు నచ్చలేదు అని ఇన్సెక్యూర్గా అయింది అంటే అది అంతే, నువ్వు ఒక గంటలో దాని గురించి మర్చిపోతావు, కానీ కొంతమందికి కొంత టైం పడుతుంది అని నాగార్జున గారు దాని గురించి బ్రీఫింగ్ ఇవ్వడము చాలా అసలు. తర్వాత సంజన దివ్య ఇష్యూ ఒకటైతే అయ్యింది, ఇందులో ఏంటంటే దివ్యను సంజన 2-3 సార్లు బాడీ షేమింగ్, నువ్వు రోలర్లా ఉన్నావు, ఉన్నావు అంటే నేను కూడా అలాగే ఉన్నాను కదా అంటే అది కాదు, నువ్వు ఇంకొకరి గురించి బాడీ షేమింగ్ చేయడం తప్పు అని ఒక ఆడియన్స్, ఎందుకంటే తన సంజన ఫ్యాన్ కూడా ముందు పొగిడింది, దాని గురించి ఈ విషయంలో కూడా తనను తప్పుపట్టి నువ్వు మార్చుకోవాలి అని. ఎందుకంటే సంజనకి ఈరోజు అయితే చాలా ఇష్యూస్లో, ఎందుకంటే ఒక డస్ట్బిన్ టాస్క్ కావచ్చు, డస్ట్బిన్ది గురించి బయట మాట్లాడుకోవడము, అలాగే దివ్య మళ్ళా సంజన గురించి కూడా నేను క్లాస్ అంటే ఆమె వెళ్ళి తన నెగిటివ్గా బయట పోర్ట్రేట్ చేసి ఎలా చెప్పడం, ఇందులో దివ్యది సంజనది ఇద్దరిది తప్పు ఉంది, దివ్య కూడా మార్చుకోవాలి అని నాగార్జున క్లాస్. ఇక్కడ దీంట్లో సాయికి అర్థమైంది ఏంటి, కళ్యాణ్ ఏ విధంగా తను అర్థం చేసుకున్నాడు, మిస్అండర్స్టాండింగ్ సంజనని ఎలా చేశాడు అనేది ఇష్యూస్ అయితే రైజ్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి ఇష్యూ ఉంది, సంజన ఒక విధంగా ఉంటుంది, దివ్య అయితే కనుక తను ఆఫ్ నాలెడ్జ్తో, ఎందుకంటే తనకి ఇష్టం లేకపోతే కొంచెమే వింటుంది, తర్వాత మిగతాది వినకుండా తన ఇష్టం వచ్చినట్టు దాన్ని పోర్ట్రేట్ చేస్తుంది అనేది మాత్రం తనకు ఒక బ్రీఫింగ్ ఇచ్చేసాడు.
అండ్ సుమన్ శెట్టిని కూడా తొక్కలో కెప్టెను అనడం అంటే నాకు తొక్క అనేది ఊతపదం అయిపోయింది బాస్. నేను దాన్ని మార్చుకోలేకపోతున్నాను. డెఫినెట్గా ఈసారి తొక్క అనే పదాన్ని మాట్లాడను అంటే దాని గురించి ఎవరిది ప్రాబ్లము అంటే ముందు ఆ కెప్టెన్సీని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆ రెస్పెక్ట్ సుమన్ శెట్టి దీంట్లో గట్టిగానే చెప్పేశాడు. అంటే దీంట్లో దివ్య ఇష్యూ, ఎందుకంటే దివ్య పాయింట్ రైజ్ చేయడం వల్ల నేను ఏది వినలేదు. ఇంకా నేను దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలో తనని ఎందుకు ఒప్పుకోవాలి అని దివ్య నెగిటివిటీలోనే ఉండిపోయాను అని సంజన అయితే ఒక క్లారిటీ ఇస్తుంది. ఇమాన్యుయల్ నువ్వు ఈ తొక్కలో అంటే ఏమంటావు మీ మమ్మీని అంటే డెఫినెట్గా నేను సీరియస్గానే ఉంటాను. నా కెప్టెన్సీలో ఎవరైనా పద్ధతికి, ఎందుకంటే ఎవడు చేసే పని, నువ్వు కిచెన్ పని క్లీనింగ్ చేసేటప్పుడు వచ్చి ఇక్కడ బాత్రూమ్ క్లీనింగ్ నువ్వు చేయకూడదు, వాళ్ళు చేసే వాళ్ళే చేయాలి. అందులోనూ సుమన్ శెట్టి ఒక క్లారిటీ చెప్పాడు. ఎందుకంటే బెడ్ మాత్రమే వాడచ్చు కానీ బాత్రూము కామన్గా బయట బాత్రూమ్లే వాడాలి అనేది మాత్రం సుమన్ శెట్టి ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఇది ఇంత చేస్తున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ దాని తర్వాత రీతు పవన్ గురించి అర్థం చేసుకోవడం, వాళ్ళిద్దరు మామూలుగా ఉండదు. వాళ్ళ లవ్ కావచ్చు, వాళ్ళ అండర్స్టాండింగ్ కావచ్చు, ఒకరి గురించి ఏడుస్తూ పొగుడుకోవడం చెప్పుకోవడం కావచ్చు, అది మాత్రం ఎవరికి అర్థం కాదు. నిఖిల్ మాధురి గురించి ఈగోయిస్టిక్, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అనేది మాత్రం నిజమే అది. ఎందుకంటే ఏదైనా పర్సనల్గా తీసుకుంటుంది, ఎందుకు ఏదైనా ఇష్యూ నేనేంటి అనేది ఒక టైప్లో తీసుకుంటుంది అని ఆ లూజ్ టంగ్ తగ్గించుకుంటే మంచిది అని నిఖిల్ మాధురికి బోర్డు వేసేసారు లూజ్ టంగ్ అని. సుమన్ వచ్చేసి రాముకు ఈ మధ్యన స్టాచ్యూలా ఉండిపోతున్నాడు, తను ఎక్కువ ఎక్కడ కనపడడం లేదు. అంటే రాము కూడా కొంచెం ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, అందుకని నేను అలా ఉండిపోతున్నాను అని రాము కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. తర్వాత గౌరవ్ వచ్చి సంజనకు అటెన్షన్ సీకర్ అనేది ఒకటి ఇచ్చాడు. అటెన్షన్ సీకర్ అంటే డస్ట్బిన్ ఇష్యూ వచ్చినప్పుడు ఏ ఇష్యూ లేకపోయినా కానీ డస్ట్బిన్ను తీసుకొని వచ్చి మా కెప్టెన్సీని అవమానించింది. ఎందుకంటే ఇక్కడ కెప్టెన్స్గా సుమన్ అండ్ గౌరవే ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూలో వాళ్ళిద్దరిది తప్పు, వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా సంజన బిహేవ్ చేసిన విధానం బాగాలేదు అన్నట్టు గౌరవ్ అయితే కనుక దానికి అటెన్షన్ సీకర్ అనేది ట్యాగ్ ఇచ్చేసాడు. దాని తర్వాత సుమన్ గౌరవ్ ఒక నిద్ర పోయేటప్పుడు తను గురకబెట్టేసి ఉన్నప్పుడు కుక్క అరుపులతో వాళ్ళని లేపినప్పుడు గౌరవ్ వచ్చి అడిగితే లేదు నేను చేయలేదని ఆ కామెడీగా తను గురకబెట్టి తర్వాత ఇచ్చిన ఎక్స్ప్రెషన్, అలాగే సుమన్ కూడా బాగా చేశాడు అని నాగార్జున గారు పొగడ్డము, ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత నిఖిల్ కూడా ఆయన కళ్యాణ్ వచ్చి ఇన్విజిబుల్గా ఉంటున్నావు అని, ఎందుకంటే కళ్యాణ్ నేను కూడా 2 వీక్స్ వరకు సరిగా ఎక్కడ కనిపించేవని కాదు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు యాక్టివ్గా ఉండు అని నిఖిల్కు ఒక పాజిటివ్గానే ఇన్విజిబుల్ అని బోర్డు ఇచ్చేసాడు. దాని గురించి కూడా బ్రీఫింగ్ ఇచ్చాడు తనకు ఒక పాజిటివిటీకి. తర్వాత దివ్య రాము గురించి స్టూపిడ్ అని ఒక ట్యాగ్ అయితే ఇచ్చింది. స్టూపిడిటీ ఏంటి అంటే కనుక తనకు వచ్చిన డబ్బులను దాచిపెట్టుకోవచ్చు, లేదా తన మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, లేదా మా వాళ్ళకి ఇవ్వకుండా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అంటే రాము కూడా, ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, మిగతా వాళ్ళు గెలుస్తారు కదా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ పోతే నాగార్జున అది తప్పు, ముందు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో అని రాముకు చెప్పిన విధానం. అలాగే మాధురి సంజన టాక్సిక్ అనడము, సంజన ఏంటంటే ఈ బోత్ లూజ్, ఎందుకంటే మాధురి సంజనకి ఇచ్చినది బోత్, ఎందుకంటే ఇద్దరు లూజ్ టంగ్ బ్యాచే, మీరు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతావు నా ఇష్టం వచ్చినట్టు సంజనకు నాగార్జున కూడా ఇద్దరు కూడా మేమిద్దరం అది మార్చుకోవడానికి ట్రై చేస్తాము అని తను ఇలా. మాధురికి అయితే 4 బోర్డ్స్ వచ్చాయి. తర్వాత ఇమ్మో ఒకటి పవర్ అస్త్ర వల్ల తను నామినేషన్ నుంచి లేడు కాబట్టి బయట ఉన్నాడు, ఆ పవర్ అస్త్ర తర్వాత వాడదాము. ఇప్పుడు గోల్డెన్ బడ్జెట్ విన్ టాస్క్లో ఏమవుతుంది అంటే బోర్డు లేని వాళ్ళల్లో ఎవరున్నారు అంటే కనుక ఇప్పుడు సాయి, తనుజ, రీతు, సుమన్ అండ్ పవన్, వీళ్ళు బోర్డులు ఎవరు వేయలేదు వీళ్ళకు, కాబట్టి వీళ్ళకు ఒక పాజిటివిటీ ఉంది. దీనికి వీళ్ళకు గోల్డెన్ బజర్ వస్తుంది. ఈ గోల్డెన్ బజర్లో ఎవరిని వద్దనుకున్నామంటే సాయిని తీసేసాడు. దాని తర్వాత గౌరవ్ కూడా అవుట్ ఆఫ్ ఇమాన్యుయల్ బయటికి తీశాడు. ఇలా నలుగురిలో ఎవరు ఓకే అన్నారు అనుకున్నప్పుడు ఈ నామినేషన్ అయితే బెలూన్స్ ఇచ్చేసి వాళ్ళకు ఇప్పుడు ఎందుకంటే ఈ నలుగురిలోనే వీళ్ళకు గోల్డెన్ బజర్ అనేది వస్తుంది. ఆ గోల్డెన్ బజర్ అనేది డైరెక్ట్ పవర్ ఆఫ్ అనమాట.
ఆ పవర్ ఎవరికి ఇస్తావు అనుకున్నప్పుడు ఆల్రెడీ సాయికి బిఫోర్ ఉంది కాబట్టి సాయిని తీసేసాడు. తర్వాత ఈ 5 మందిలో ఎవరిని తీసేస్తావు ఇమాన్యుయల్ అన్నప్పుడు గౌరవ్ను పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళు నలుగురిలో మెయిన్ ఎవరు వస్తారు, ఎవరు గోల్డెన్ బజర్ గెలుచుకుంటారు అనేది రేపు టాస్క్లో ఉంటుంది. తర్వాత ఈరోజు నామినేషన్ ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియకు వచ్చినప్పుడు ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళకు బెలూన్స్ అన్నీ ఇచ్చేసి ఒక్కొక్కరు బెలూన్ పగలగొట్టినప్పుడు వీళ్ళందరిలో అండ్ ఈరోజు అయితే కళ్యాణ్ సేఫ్ అయిపోయాడు, గ్రీన్ ప్లేలెట్స్ పడ్డాయి. ఇది ఈ విధంగా రేపు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.